అసలు ఐసీఎస్ఐ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనిపిస్తోంది. కొంచెం చెప్పావా? నేనడిగితే డాక్టర్ చెప్పారు, ఐసీఎస్ఐ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ఒక్క శుక్రాణువుని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారట. ఆహా, అంటే శుక్రాణువు అండపు గోడ దాటలేకపోతే ఇలా చేస్తారా? అవును. నార్మల్ ఫర్టిలైజేషన్లో స్పర్మ్ అండం ఔటర్ లేయర్కి అటాచ్ అయ్యి లోపలికి వెళ్ళాలి. కానీ లో కౌంట్, లో మొటిలిటీ, షేప్ సమస్యల వల్ల అది జరగకపోవచ్చు. అప్పుడు ఐసీఎస్ఐ చాలా ఎఫెక్టివ్. అందుకే దీన్ని మేల్ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువగా వాడుతారని కదా? ఖచ్చితంగా. కృష్ణ ఐవీఎఫ్ సెంటర్ విశాఖపట్నంలో ఈ ట్రీట్మెంట్ చాలా ప్రిసైజ్గా చేస్తారు. ఎంబ్రియాలజిస్టులు ఒక్కో అండంలోకి ఒక్కో స్పర్మ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు. అండాలు తీసేది కూడా ఐవీఎఫ్ లాగేనా? అవును. ముందే ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఇస్తారు. ఫాలికల్స్ బాగా వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్తో ఎగ్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ల్యాబ్లో ఐసీఎస్ఐ చేస్తారు. చాలా క్లియర్గా అర్థమైంది. ఎవరు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి? లో కౌంట్, మోటిలిటీ ప్రాబ్లమ్స్, స్పర్మ్ అబ్నార్మాలిటీ, వెజెక్టమీ తర్వాత ఇష్యూస్ ఉన్నవారు, లేదా ఐవీఎఫ్లో ఫర్టిలైజేషన్ జరగకపోయినవారు. నిజంగా చాలా మందికి ఇది హెల్ప్ అవుతుందనిపిస్తోంది. అవును. కృష్ణ ఐవీఎఫ్ గైడెన్స్ కూడా చాలా మంచిదని విన్నాను. డౌట్స్ అన్నీ పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారట. అప్పుడు మనం అక్కడికే వెళదాం. మన జర్నీకి ఇది పర్ఫెక్ట్ సపోర్ట్ అనిపిస్తోంది.